హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాలలో మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్లు ఫీమేల్ లీడ్లు, దర్శకుడు రవితేజ ముల్లపూడి తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఇక కథలోకి వస్తే, రాకీ తన తండ్రి పెట్టిన మెకానిక్ గ్యారేజ్లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు కాగా, తాను ఊహించని రీతిలో తన లైఫ్లో జరిగిన ట్రాజడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రంకిరెడ్డి వల్ల వచ్చిన సమస్య ఏంటి, ఇది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి, ఈ క్రమంలో ప్రియా అలాగే మాయాల పాత్రలు ఏంటి, రాకీ ఎలా తన సమస్యలు సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా విషయాలని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. టీజర్, ట్రైలర్లని చాలా సాదాసీదా మాస్ డ్రామాగా కట్ చేశారు, కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పెట్టుకునే వారిని ఈ చిత్రం ఇంప్రెస్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. దీనితో విశ్వక్ మరోసారి తన స్క్రిప్ట్ సెలెక్షన్ లో సాలిడ్ గా ఉంటాడు అని మరోసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. ఇక సినిమాలో అయితే సెకండ్ హాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్ అని చెప్పాలి. క్రేజీ ట్విస్ట్లు, టర్న్లతో మంచి కామెడీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మార్క్ మాస్ షేడ్ తో దుమ్ములెప్పడని చెప్పాలి. మంచి ఎమోషన్స్ తో పాటుగా పలు సీన్లు, వేరియేషన్స్ ని చూపించి తన ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ని ఇస్తాడని చెప్పాలి. అలాగే సినిమాలో ఇంకో మంచి విషయం, మెయిన్ లీడ్ గా నటీనటులు అంతా వారి పాత్రలు సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం అని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్ లో కనిపించి మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం తన రోల్ తో ఇంప్రెస్ చేస్తుంది. తనపై ట్విస్ట్ అయితే సినిమాలో టూ గుడ్ అని చెప్పొచ్చు. అలాగే 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాజకొండ మంచి రోల్ ని ఈ సినిమాలో చేశారు. అలాగే వీటితో పాటుగా సినిమాల్లో కనిపించే సోషల్ మెసేజ్, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం ఈ చిత్రంలో మెప్పిస్తుందని చెప్పాలి. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్, వైవా హర్ష తదితరులు తమ పాత్రలతో మెప్పిస్తారు. ఈ సినిమాలో సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దానిని కొన్ని అనవసర సన్నివేశాలు, పాటలతో లాగ్ చేశారని చెప్పాలి. ఈ నిజానికి ఈ సినిమాలో అన్ని పాటలు అవసరం లేదని చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. ఇంకా కథనం కూడా దాదాపు గెస్ చేసే విధంగానే అనిపించింది. అక్కడక్కడ 1-2 సన్నివేశాలు అయితే ఆడియన్స్ ముందే ఊహించగలరు. మెయిన్ గా కొన్ని సీన్లు, పాటలు తీసేసి క్రిస్ప్ గా కానీ ఈ సినిమాని కట్ చేసి ఉంటే ఈ సినిమా మరింత థ్రిల్ చేసే అవకాశం ఉండేది. ఆ పాటలు అవి సినిమా ఫ్లోలో ఓవరాల్ గా చూసుకున్నాక అనవసరం అనిపిస్తాయి. అలాగే ఈ సినిమా లైన్ ఓ తమిళ సినిమా గుర్తు చేస్తుంది. జస్ట్ ఆ కోణంలో అనిపిస్తుంది, కానీ ఇది డిఫరెంట్ యాంగిల్లో సాగుతుంది. ఇంకా వీటితో పాటుగా విశ్వక్ పై కొన్ని కామెడీ సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్ అంతా నీట్ గా ఉంది. అలాగే జేక్స్ బిజాయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగున్నాయి. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని షార్ట్స్ లో మంచి ఫ్రేమ్స్ ని తాను చూపించాడు. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ లో సాంగ్స్ ని కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు రవితేజ ముల్లపూడి విషయానికి వస్తే, తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారు అని చెప్పాలి. మెయిన్ గా సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రేజీ స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్లు ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లోలోకి సినిమాని తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ ని సాగదీటగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పలు ఎమోషన్స్ ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లు అయితే ఈ మెకానిక్ రాకీలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ షోతో కిల్ చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాలో మెప్పిస్తుంది. అయితే ఇదే తరహాలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ సినిమా మరింత బెటర్ గా థ్రిల్ చేసి ఉండేదని చెప్పొచ్చు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఈ వారాంతానికి ట్రై చేయొచ్చు. కాబట్టి ఈ సినిమాకి సుదర్శన్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ 3.5/5. I am Sudarshan. I am going to signing off.